బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు శుభ్రంగా కడిగి కొంచెం పెద్ద సైజులో కోసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, టమాటా, ఉప్పు, కారం, పసుపు, శనగపప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, నూనె. పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలండి. కొంచెం నూనె అండి. బెండకాయ వేగడానికి కావాల్సినంత కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, శనగపప్పు, కొద్దిగా ఉప్పు, బెండకాయ ముక్కలు. ఇవి కొంచెం దూరగా వేగాలండి. ఈ బెండకాయ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. కొంచెం చల్లారనివ్వాలి. ఇవి కొంచెం చల్లారనివ్వాలండి. ఈ పెనంలో ఉల్లిపాయలు వేసుకుని వేగచ్చాలి. ఉల్లిపాయ, టమాటా వేగచ్చాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. బెండకాయలు ఉప్పు వేసాను కదా, ఉప్పు కూడా చూసుకోవాలి. బాగా సిమ్లో వేయించుకోవాలండి. ఇది కొంచెం జీలకర్ర పొడి అండి, కొద్దిగా వాటర్. ఈ వాటర్తో ఉల్లిపాయ బాగా మగ్గనివ్వాలి. ఈ గ్రేవీలో ఈ బెండకాయ వేసేయాలండి. విడిపోకుండా కలపాలి. ఇలా చేసుకుంటే బెండకాయ విడిపోకుండా ఉంటుందండి. ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. దించే ముందు కొంచెం కొత్తిమీర అండి. ఇది అన్నంలో కలుపు తినడానికి చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ బెండకాయ అండి ఇది. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇంకా మాడిపోతుంది. అడుగు మాడకుండా చూసుకోవాలి.